హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ని ఆపన్న హస్తంతో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న విచిత్రమైన పరిస్థితుల వల్ల మనవాళ్ళందరూ బయటకు పోయి చదువుకున్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసినటువంటి ప్రస్తుత గవర్నమెంట్ వల్ల కొంతమేరకు ఆంధ్రాలో చదువుకుంటేనే పర్వాలేదులే అనేటువంటి ఒక వర్షన్లో ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఈ డెసిషన్కి వచ్చే ముందు ఆంధ్ర కాలేజెస్ వర్సెస్ తెలంగాణ కాలేజెస్లో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని ఈరోజు నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఆంధ్రాలో ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఎవరు చదవచ్చు, ఎవరు చదవకూడదు అనేది మనం ఇప్పుడు చూద్దాం. కొన్ని విషయాలు నేను చెప్తున్నానండి. పర్టికులర్గా ఏ కాలేజ్ అయినా మనుగడ సాగించాలి అంటే వాళ్ళు ఫినాన్షియల్ పరిపుష్టత కలిగి ఉండాలి, అంటే ఆర్థిక స్తోమత గట్టిగా ఉండాలి. దాదాపు ఆంధ్రాలో ఉన్నటువంటి 200 చిల్లర కాలేజెస్లో ఒక 10-20 కాలేజెస్ వదిలిపెట్టేస్తే మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ పర్ యానం వచ్చేసి 50,000. తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే చిట్ట చివరి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ 50,000. అంటే పాపం వాళ్ళు చైర్మన్స్ ఒక రేంజ్లో నలిగిపోతుంటారు ఫైనాన్షియల్ ప్రెషర్ తోటే. నిజంగా మా చైర్మన్స్ నలిగిపోతారు అనుకుంటున్నారా? ఏమి నలగరు. ఫ్యాకల్టీ జీతాన్ని కత్తిరించేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి అదేమంటే వాళ్ళకి ఫండ్స్ లేవు, అంతా రీఎంబర్స్మెంటే, 100% రీఎంబర్స్మెంట్. పంచాయతీ డబ్బులు కట్టేవాడు ఎవడు లేడు. ఉన్న 50,000 కూడా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఎట్లా చేస్తున్నారు, రన్ చేస్తున్నారు ఈ షో అని మా తెలంగాణ చైర్మన్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఈ వీడియోని. నేను చెప్తున్నా ఎట్లా ఆంధ్రాలో ఉన్నటువంటి మా కాలేజీల పరిస్థితి. ఉంటాడు ఒక ప్రిన్సిపల్, స్టాండర్డ్ ఫిక్స్డ్ శాలరీ 1,10,000. నేను చెప్పే సూపర్ డూపర్ కాలేజెస్ గురించి మాట్లాడలేదు. మళ్ళీ గాయత్రి విద్యా పరిషత్తులు అట్టుంది, ఇంకా అక్కడ ఉందని మళ్ళీ కామెంట్స్లో చంపేయద్దు. నేను 1-5% ఎగ్జామ్షన్ ఉంది, వాటిని వదిలేద్దాం. వాళ్ళు ఎలాగో ఎక్కడున్నా పెర్ఫామ్ చేస్తారు. బాగా మంచి కాలేజ్ అంటే ఇంకో డాక్టరేట్ని పెడతారు ఒక్కొక్క బ్రాంచ్కి. 55,000 హెచ్ఓడి శాలరీ హైయెస్ట్. బాగా ఒక 5-6 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి కాలేజీలో పనిచేస్తున్నటువంటి బాగా నమ్మకస్తులైనటువంటి వానికి 35,000. ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళకి 20-25,000. ఈ శాలరీస్లో ఎక్కడ వాళ్ళు ఎలా బతకాలి, ఏం చేయగలరు? సరైనటువంటి ఫ్యాకల్టీ లేకపోతే కాలేజ్ చెప్పలేరండి. సేమ్ దీన్ని మనం తెలంగాణతో అన్వయించి చెప్తాను నేను ఇప్పుడు మీకు. మా దగ్గర కొన్ని డబ్బా కాలేజెస్ ఉంటాయి, డబ్బా కొడుతుంటారు వాళ్ళు. ఎవరనేది మీరు కూడా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్, ఇక్కడ టాప్ 30 కాలేజెస్ వరకు కనీసం టాప్ 30 కాలేజెస్లో 50 మంది డాక్టరేట్స్ ఉన్నారు ఒక కాలేజీలో. ఎట్లా? నేను ఆంధ్ర వాడినే. ఇజ్జత్ పోతుంది మన కాలేజీల పరిస్థితి, ఇజ్జత్ పోతుంది మిత్రమా. ఏం చేయలేము. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక రాష్ట్రానికి ఆస్తి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. ఆయన పెట్టిన ఉద్దేశం ఏమైందో కానీ లాస్ట్కి వచ్చేసరికి అందరూ బాగానే ఉన్నారు, మనమే ఏడదాకా పోవాలో ఆడదాకా పోయింది. ఆంధ్రాలో ఒక 20% వరకు డబ్బులకి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు పంపించలేని పరిస్థితి. మరి ఎందుకు కారణం వల్ల వాళ్ళు కూడా గమ్ముగా ఉన్నారు. నేను ఆంధ్ర నుంచి ఎందుకు బయటికి పోవాలి? బయటికి పోవాలంటే మీరు ఏం చేస్తున్నారు? ఏకంగా ఎగిరిపోయేసి మధ్యప్రదేశ్లో డెహ్రాడూన్కి జంప్ అయిపోతున్నారు. అట కాదు. ఇప్పుడైతే నేను ఈ యాంగిల్లో ఇంత పరిశీలనగా ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మధ్య ఒక జిల్లా పర్యటనకు పోయినా నేను, 2-3 జిల్లాలు. ప్రత్యేకంగా ఇది ఒక 3 months బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట. ఇప్పుడు ఫ్యాకల్టీ శాలరీస్, ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్పించేది గురువు. గురువుకి శాలరీస్ లేవు. 25,000 తీసుకొని మీరు హైదరాబాద్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. 25,000 రూపాయలు జీతం తీసుకొని ఆయన ఏం పాఠం చెప్పాలా? ఘోరమైనటువంటి పరిస్థితి. 2026-25 ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కొన్ని జిల్లాలను ప్రత్యేకంగా చూశాను. నెల్లూరు జిల్లాలను పరిశీలించాను. మా పక్కన ఉన్నటువంటి ఒంగోలు జిల్లా, పాత ప్రకాశం జిల్లా అనుకోండి, లేకపోతే ఒంగోలు జిల్లాను పరిశీలించాను. ఈ 2 జిల్లాలు, దాని తర్వాత వచ్చేసి మరో జిల్లా కర్నూలు జిల్లాను కూడా నేను చూసిన. ఈ 3 జిల్లాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక జిల్లా మొత్తం మీద మా నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ తీసుకున్నప్పుడు NBKR ఇంజనీరింగ్ కాలేజ్ కొంచెం అక్కడ మంచి కాలేజ్, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇది కూడా మంచి కాలేజ్. తర్వాత గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అని కొంచెం మోడరేట్గా వాళ్ళు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. తర్వాత గుంటూరు నారాయణ. ఈ కాలేజీలన్నీ పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది మీరు నమ్మలేకపోవచ్చు. హైదరాబాద్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో కనుక్కోండి, లేకపోతే హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్తున్నా. ఈ కంపారిజన్ తీసుకున్నట్టు కర్నూలులో కూడా ఒక 4-5 కాలేజీలు పరిశీలనగా చూసినా నేను. మొత్తం జిల్లాకి సంబంధించి ఒక జిల్లా మొత్తానికి 100 ప్లేస్మెంట్స్ కూడా కాలేదు. జిల్లా మొత్తానికి నేను చెప్పేది, ఒక కాలేజీకి కాదు, ఒక జిల్లా మొత్తానికి 100 ప్లేస్మెంట్స్ కూడా కానటువంటి పరిస్థితి. అంత దారుణంగానా? అట్లా ఉంటుందని నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం నేను ఏంది పిల్లలు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా మాకు ఫోన్ చేసినప్పుడు, దాన్ని బేస్ చేసుకుని నేను ఎంక్వైరీ చేసిన.
ఇప్పుడు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్రాలో ఉన్నటువంటి మేధావి వర్గం భారతదేశంలో కాదు ఏ ప్రాంతానికి పోయినా ఆంధ్రాకి సంబంధించినటువంటి మేధావుల యొక్క సంపత్తి కనిపించేది ఒకప్పుడు. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఆంధ్ర వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి, అందువల్ల వీళ్ళు మనల్ని బతకనీరు ఎలగొట్టాలనేటువంటి ఆలోచన రావడానికి కూడా అదే కారణం. ఏమైపోయినాయి ఇప్పుడు మీ తెలివితేటలన్నీ? మన వ్యవస్థని మనమే కూలదోసుకుంటున్నాం కదా. 50,000 రూపాయలు పెట్టుకుంటాం. యాక్చువల్గా 2023 to 26 బ్లాక్ పీరియడ్లో మనకి ఇప్పుడు రివైజ్డ్ ఏఎఫ్ఆర్సీ వేయాలి. మరి ప్రభుత్వం ఇప్పటివరకు నిమ్మక నీరెత్తినట్టుగానే ఉంది దీని మీద. వ్యవస్థలు కుప్పగూలిపోతే, పర్టికులర్గా విద్యా వ్యవస్థ కుప్పగూలిపోతే, మనం మేధావి వర్గాన్ని మన రాష్ట్రంలో క్రియేట్ చేయలేకపోతే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కానీ, పర్టికులర్గా అధికారం ఆయన చేతిలో ఉంది, ప్లస్ ఆయన ఒక ముఖ్యమంత్రి తనయుడుగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గట్టిగా ఆలోచించాలి. ఇప్పుడు ఇది కుల మతాల సమస్య కాదు, రెడ్డిస్కో చౌదరీస్కో మధ్య లేకపోతే ఇంకొక సమస్య కాదు. ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సుధరాయించాల్సినటువంటి అవసరం, సెట్ చేయాల్సినటువంటి అవసరం విద్యాశాఖ మంత్రి మీద ఖచ్చితంగా ఉంది. పర్టికులర్గా టెక్నికల్ ఎడ్యుకేషన్లో మనం రెవల్యూషన్ చేద్దాం అనుకుంటున్నాం, క్వాంటమ్ వ్యాలీ పెడదాం అనుకుంటున్నాం, డ్రోన్ సిటీ పెడదాం అనుకుంటున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మన 50,000 రూపాయలతో 25,000 రూపాయలు ఫ్యాకల్టీ చెప్తే ఎలా ఇది సాధ్యమవుతుంది మీరు చెప్పండి? మీరు డిసెక్షన్ పెట్టుకోండి. పర్టికులర్గా అధికారులు ఎవరైతే ఉంటారో, సెక్రటరీస్, హెచ్ఓడీస్, డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అమరావతిలో ఎవరైతే కూర్చొని ఉంటారో, ఇది గ్రౌండ్ లెవెల్ నిజం కాదా? తెలంగాణలో టాప్ 30 కాలేజెస్లో 50 మంది డాక్టరేట్స్, 50 నుంచి 100 మంది డాక్టరేట్స్ ఉన్నారు. మన దగ్గర టాప్ 10 కాలేజెస్లో లేకపోతే టాప్ 30 కాలేజెస్లో తీసుకున్నప్పుడు పట్టుమని 15 మంది కూడా డాక్టరేట్స్ లేరు. మనం అంతా తెలుగు వాళ్ళమే, 2 రాష్ట్రాలు విడిపోయిన అన్నదమ్ములుగా. కానీ మరి ఎంత వ్యత్యాసం ఉంటే మరి ఎట్లా? ఇప్పుడు ఎస్ఆర్ఎం, విట్టు, అమృత లాంటి విద్యా సంస్థలు వచ్చినాయి మనకి. 5 లక్షల రూపాయల సంవత్సరానికంటే జనాలు ఎగబడి చేస్తున్నారంటే మనము ఇప్పుడు ఇది ప్రాంతాల మధ్య నేనేమి చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేయట్లేదు. కానీ 3 తమిళోళ్ళు వచ్చి పెట్టారు. అమటి వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, విట్టు వచ్చింది. 3 తమిళోళ్ళు వచ్చి కట్టుకుంటే మనోళ్ళందరూ ఎగబడిపోయి గాయత్రి విద్యా పరిషత్ అని కూడా కాదనిపోయి, అనిల్ నీరుకొండని కాదనిపోయి, రఘు ఇంజనీరింగ్ కాలేజీని కాదనిపోయి, గుట్టవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీని కాదనిపోయి, పిబి సిద్ధార్థాన్ని కాదనిపోయి, ఆదిత్య యూనివర్సిటీని కాదనిపోయి, ఎస్విసి తిరుపతిని కాదనిపోయి 5 లక్షలు కట్టి మనం అక్కడ పోయి చదువుతున్నామంటే మనం అంత మాత్రం వ్యవస్థను బిల్డ్ చేయలేమా? అంటే అంత వెనుకబడతనంలో ఉన్నామా? మనం ఏమన్నా అనాగరికమైనటువంటి మనుషులమా ఆంధ్ర ప్రజలుగా? ఇది నేను చైర్మన్స్ని విమర్శిస్తలేదు, ఫ్యాకల్టీని విమర్శిస్తలేదు. పాలసీలోనే మన దగ్గర లోపం ఉంది. తెలంగాణ ఏమైనా అద్భుతంగా ఉందంటే లేదు. తెలంగాణ మన తమ్ముడు, ఓకే, అన్నకన్నా తమ్ముడు బాగున్నాడని చెప్తున్నా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో. తెలంగాణలో విద్య మరి అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లోకి ఏం పోలేదు, పర్వాలేదు, కొంచెం ఎంత ఉంది. తెలంగాణ వర్సెస్ మళ్ళీ బెంగళూరు తీసుకుంటే తెలంగాణ చాలా వెనకబడుతూనే ఉంది. కనీసం ఇప్పుడు మనం డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం, క్వాంటమ్ గురించి మాట్లాడుతున్నాం. ఏదైనా ఒక కాలేజీలో ఒక కోర్సు అని పెట్టినరా? కొత్త కోర్సులు నిమ్మకి నీరెత్తున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వీళ్ళందరూ కూడా పరిశీలన చేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోతే దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీళ్ళు మేధావులు రా అని పేరు తెచ్చుకున్నటువంటి ఆంధ్ర సరైనటువంటి ఫీడింగ్ లేదు. ఫీడింగ్ లేకపోతే సరైనటువంటి ఫీడింగ్ అంటే ఏంది? సరైనటువంటి నాలెడ్జ్ని మనం ఇంజెక్షన్ చేయకపోతే మొత్తం వ్యవస్థ కుప్పగొలిగిపోక ఏమవుతుంది చెప్పండి? సరే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దాకా ఈ విషయాన్ని అర్థం చేసుకునేసి ప్రజలు బయట రాష్ట్రాలకు పోతూ ఉన్నారు, తమిళనాడుకు పోవడం ఆగిపోయారు. ఎందుకు? స్వాభిమానం మనకు కూడా వచ్చింది. మన వాళ్ళకి చాలా స్వాభిమానం ఎక్కువ ఉంటుంది. స్వాభిమానం వచ్చిన బాగిపోయింది. సరే, ఇప్పుడు ఏం మార్పు జరిగింది ఆంధ్రాలో? ఆంధ్రాలో ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఇప్పుడు మార్పులు జరిగినాయా? ఏం జరగలే. మీరు ఆలోచన చేయండి. డబ్బు లేనటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఫుల్ రీయింబర్స్మెంట్ ఉంది కాబట్టి ఇక కష్టమో నష్టమో చదువుకోండి. ఆప్షన్ ఉంటే మాత్రం డెఫినెట్గా అభిమానంతో. ఇప్పుడు అభిమానం అంటే ఏంది? మనం బయట ప్రాంతాలకు పోవాలి. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటను ఆ రోజు గోదావరి జిల్లాలలో ఆనకట్ట కట్టిస్తే అక్కడి నుంచి పోయినటువంటి మొదటి తరం వాళ్ళు అమెరికాని శాసించే స్థాయికి తెలుగు వాళ్ళు పోయారు. దాని తర్వాత మిగిలిన జిల్లాల వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళందరూ తర్వాత వచ్చారు, గుంటూరు జిల్లా వాళ్ళు తర్వాత వచ్చారు, తర్వాత కాలంలో రాయలసీమ వాళ్ళు పోయినారు తప్ప బయట ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటం అనేది మన రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు కాదు. మన దగ్గర ఆ పరిస్థితులు లేవు, రాజకీయంగా కానీ లేకపోతే ఇతరితర కారణాల వల్ల, కులాల కుమ్ములాటల వల్ల మనం అప్పుడు ఏదో తెలియనటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం. వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు కొట్టుకుంటారు. యాజ్ ఏ పీపుల్గా, యాజ్ ఏ ప్రజలుగా, యాజ్ ఎన్ ఇంటలెక్చువల్గా మన డెసిషన్ మనం తీసుకోవాలి. తమిళనాడు పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. అన్నా యూనివర్సిటీ కాలేజెస్ కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి, కానీ
మనల్ని సెకండరీ సిటిజన్గా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బెంగళూరు కాలేజెస్ కూడా ఉంది. బట్ హైదరాబాదు అండ్ బెంగళూరు ఇప్పుడు కూడా ఆప్టిమిస్టిక్గానే ఉన్నాయి. అన్ని కాలేజెస్ కూడా మోడరేట్గా బాగానే రన్ అవుతున్నాయి. ఇన్ కంపారిజన్ విత్ తమిళనాడు యూనివర్సిటీస్ కన్నా అన్ని యూనివర్సిటీస్ కాదు, ఇప్పుడు ఎలాగో వీళ్ళు బెస్ట్ పెర్ఫార్మర్స్గా ఉన్నారు, ఎస్ఆర్ఎం బిట్టు అమృత కానీ రిమైనింగ్ వాళ్ళ సంగతి చెప్తున్నా. హైదరాబాద్ కాలేజెస్ని మనకన్నా ఒక 5 times బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న కాలేజెస్ అనుకోవచ్చు. బెంగళూరు కాలేజెస్ హైదరాబాద్తో పోల్చుకున్నప్పుడు 10 times బెటర్ పెర్ఫార్మెన్స్. సో ఇదండి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో చదవాలా వద్దా అనే దాని మీద ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను, తెలుగు రాష్ట్రాలు వర్సెస్ ఢిల్లీ కాలేజెస్ అని చెప్పేసి. సో అక్కడ వెళ్తే ఫారిన్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే ఇంగ్లీష్ హిందీ కానీ బాగా వస్తాయి. కొంచెం కల్చరల్గా మనం ఇంప్రూవ్ అవుతాం. కొంచెం మనకేంటంటే బిడియము సిగ్గు ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి. లోపల కళ్ళలు అంటారు కానీ చాలా మాటలు బయటికి రావు. నోట్లో నుంచి మాట బయటికి రావాలంటే బాగా సిగ్గు. నాకు కూడా మస్తు సిగ్గు ఉండేది హైదరాబాద్కి వచ్చిన కొత్తలో, కానీ ఇప్పుడు అనర్గళంగా ఏది పడితే మనసులో ఉన్న మాట మాట్లాడగలుగుతున్నా. సో మీరు కొంచెం బయటకు వస్తే ఏంటంటే డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే ప్రామిసింగ్గా బాగా ఎక్కువ డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళకి బెంగళూరు మార్కెట్ ఫ్రంట్ రన్నర్గా ఉంది. ఒక 15-20 లక్షలు 15 లక్షలు అట్లా పెట్టుకొని కొంచెం దూరమైనా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఢిల్లీ సెకండ్ ప్లేస్లో. హైదరాబాద్ మార్కెట్లో కూడా మీకు 7-8 lakhs హాస్టల్తో కలిపి అయిపోయే కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి వీటిని ప్రియారిటీగా పెట్టుకోండి. తమిళనాడులో ఉన్నటువంటి కాలేజెస్ ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే బల్క్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ భారత్ అనుకోండి, లేకపోతే వెల్టెక్, తర్వాత ఎంజీఆర్, అదేది మన తక్షశిల, కంచి అనుకోండి, లేకపోతే వీటికన్నా కూడా హైదరాబాద్ కాలేజెస్ ఏం తక్కువేం కాదు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. నేను చెప్తాను కదా, ఇది సింపుల్గా ఏంటంటే ఫ్యాకల్టీ శాలరీస్ హైదరాబాద్లో నేను చెప్తున్నాను కదా, చాలా కాలేజెస్ యావరేజ్ శాలరీ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ శాలరీ 23,000 అట్లా ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి, హైదరాబాద్లో శాలరీ 1,30,000 ఇచ్చే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఎక్కువని కాదు, ఉన్నాయి, ఒక 20-30 కాలేజెస్ ఉన్నాయి. వీళ్ళు యావరేజ్ 1,30,000 తక్కువ ఇవ్వరు ఏ ఫ్యాకల్టీకి కూడా. అట్లాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి, పరిశీలన చేసుకోండి. హైదరాబాద్ కూడా. కానీ మళ్ళీ తెలుగు రాష్ట్రాలు ఎందుకు లేని బోరు కొడితే ఢిల్లీ ఒక ఆప్షన్ ఉంది, డబ్బులు బాగా ఎక్కువ పెట్టుకోవాలి, బెంగళూరు ఒక ఆప్షన్ ఉంది, లాస్ట్ ఆప్షన్ కింద తమిళనాడు కూడా ఓకేగా నడుస్తుంది. ఇది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితి. ఆంధ్ర కాలేజెస్ మీద చాలా అభిమానం ఉంది. ఫ్యూచర్లో మీరందరూ కూడా ఇప్పుడు రేపు పొద్దున ఏఎఫ్ఆర్సీలో మంచి ఫీజులు తెచ్చుకోవాలని, ఆంధ్ర కాలేజెస్ ఈ సౌత్ ఇండియా రాష్ట్రంలో దిగ్గజంగా ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. సో ఇది కలగా మిగిలిపోకూడదని, జరిగినప్పుడు అందరికీ మంచి జరగదు. నాకు తెలిసి మన యూనివర్సిటీ బిల్ యాక్ట్ అయితే మంచిది తీసుకొచ్చారు. దానివల్ల కనీసం ఒక 50 యూనివర్సిటీస్ వస్తే మనం కూడా గౌరవంగా తెలుగువాడు లేకపోతే ఆంధ్రవాడు అని చెప్పుకునేదానికి గౌరవంగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఆ పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు. దానికి అనుగుణంగా పేరెంట్స్ నెక్స్ట్ కౌన్సిలింగ్లో డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే ఎడ్యునైన్ అప్రోచ్ అవ్వండి, మా నెంబరు. సో ఫర్ అడ్మిషన్ అసిస్టెన్స్ and for any kind of help, Edunine is in the front place to help all the students and parents community. Thank you so much. Jai Hind, Jai Bharat.